42% బీసీ రిజర్వేషన్ల జీవోను హైకోర్టులో సవాలు చేసిన బుట్టెంగారి మాధవరెడ్డి బీఆర్ఎస్ నుంచి కౌన్సిలర్ గా పోటీ చేస్తున్నారు. బీసీ కోటాను అడ్డుకున్న వ్యక్తికి గులాబీ పార్టీ సపోర్ట్ చేస్తుందని బీసీ సంఘాలు మండిపడుతున్నాయి. బీసీ కోటాకు బీఆర్ఎస్ మద్దతిస్తుందని చెబుతూనే కోటాను సవాల్ చేసిన వ్యక్తికి పార్టీ టికెట్ ఎట్లిస్తారని బీసీలు ప్రశ్నిస్తున్నారు. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా మూడుచింతలపల్లి మండలం కేశవాపూర్ గ్రామానికి చెందిన బుట్టెంగారి మాధవరెడ్డి మూడుచింతలపల్లి మున్సిపాలిటీ 10వ వార్డు కౌన్సిలర్ గా బీఆర్ఎస్ నుంచి బరిలో ఉన్నారు. బీసీల ఓట్లు కావాలో బీసీ వ్యతిరేకులు కావాలో తేల్చుకోవాలని బీఆర్ఎస్ పార్టీకి బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ వార్నింగ్ ఇచ్చారు. 2 రోజుల్లో ఏదో ఒకటి తేల్చాలన్నారు. లేకపోతే అన్ని జిల్లాల్లోని బీఆర్ఎస్ కార్యాలయాలను ముట్టడిస్తామని హెచ్చరించారు. బీసీ రిజర్వేషన్ల కోసం తాము ఉద్యమాలు చేస్తుంటే బుట్టెంగారి మాధవరెడ్డి అనే వ్యక్తి బీసీ రిజర్వేషన్లు నిలిపివేసేలా హైకోర్టులో కేసు వేశాడని మండిపడ్డారు. బీసీ వ్యతిరేకి అయిన మాధవరెడ్డికి మాజీ మంత్రి మల్లారెడ్డి సహకారంతో బీఆర్ఎస్ బీఫామ్ ఇచ్చి మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేయించడంతో బీసీలపై బీఆర్ఎస్ వైఖరి అర్థమవుతుందన్నారు. బీసీ రిజర్వేషన్లపై బీఆర్ఎస్ వైఖరి చెప్పాలని డిమాండ్ చేశారు మాజీ ఎమ్మెల్సీ కవిత. బీసీ రిజర్వేషన్లపై సుప్రీంలో హరీష్ లాయర్ పిటిషన్ వేయించారని ఆరోపించారు. బీసీ కోటా వ్యతిరేకించిన వ్యక్తికి బీఆర్ఎస్ టికెట్ ఇచ్చిందని మండిపడ్డారు. ఇక బీసీ కోటా వ్యతిరేక పిటిషన్ వెనుక బీఆర్ఎస్ ఉందని ఆరోపించారు కవిత. ఇవాళ ముసుగు తొలగింది, ఇవాళ బట్టబయలైపోయింది. బుట్టెంగారి మాధవరెడ్డి వెనుక ఎవరున్నారు అనేది ఇవాళ ప్రత్యక్షంగా ఇవాళ మనం చూస్తే ప్రత్యక్షంగా అర్థమవుతుంది. ఇవాళ బుట్టెంగారి మాధవరెడ్డి ఇవాళ స్పష్టంగా బుట్టెంగారి మాధవరెడ్డిని బీఆర్ఎస్ పార్టీ కండువ కట్టి ఆయనకు బీఫామ్ ఇస్తుంది. ఎవరు? మేడ్చల్ నియోజకవర్గం మూడుచింతలపల్లి మున్సిపాలిటీ కేశవాపూర్ అనే విలేజ్ లో బీఆర్ఎస్ గులాబీ కండువ కట్టి ఈ రిజర్వేషన్ వ్యతిరేకి మాధవరెడ్డికి బీఆర్ఎస్ ఎమ్మెల్యే అయినటువంటి మల్లారెడ్డి బీఫామ్ ఇస్తుంది. ఇవాళ మల్లారెడ్డి బీఫామ్ ఇచ్చి ఎన్నికల ప్రచారానికి కూడా బుట్టెంగారి మాధవరెడ్డిని గెలిపించాలని చెప్పి మల్లారెడ్డి ఇంటింటికి ప్రచారం చేస్తున్నారు. అంటే ఈ బుట్టెంగారి మాధవరెడ్డి బీఆర్ఎస్ పెంచి పోషించినటువంటి ద్రోహి అని తెలియదు. బీసీలను రిజర్వేషన్లు అడ్డుకున్న దాని వెనుక బీఆర్ఎస్ పార్టీ ఉందని తేలిపోయింది. 100% బీఆర్ఎస్ పార్టీ బీసీ రిజర్వేషన్లు అడ్డుకున్నది అనేది ఈ పెవికాల్ బంధం ద్వారా తెగిపోయింది. ఇవాళ మేము ఒకటే సూటిగా ప్రశ్నిస్తున్నాం. ఇవాళ కేసీఆర్ గారికి, కేటీఆర్ గారికి, హరీష్ రావు గారికి తెలియకుండా మల్లారెడ్డి గారు ఇంత పెద్ద ఇష్యూ జరిగి రిజర్వేషన్లు అడ్డుకున్నటువంటి వ్యక్తిని గులాబీ పార్టీలో అంత ఈజీగా జైన్ చేసుకుంటారు. గులాబీ పార్టీలో జైన్ చేసుకోవడానికి కారణం ఏంటి అంటే దీనికి ప్రతిఫలం బీసీ రిజర్వేషన్ను అడ్డుకున్నందుకే ఇవాళ బుట్టెంగారి మాధవరెడ్డికి బీఆర్ఎస్ పార్టీ అండగా ఉండి డబ్బులు ఇచ్చి వెనుక ఉండి కౌన్సిలర్ టికెట్ ఇచ్చింది. 10వ వార్డు కౌన్సిలర్ గా టికెట్ ఇచ్చింది. టికెట్ ఇస్తే ఆ టికెట్ మీద ఇవాళ పోటీ చేస్తున్నాడు. మరి దీనికి బీఆర్ఎస్ పార్టీ ఆది నాయకత్వం కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు ఏం సమాధానం చెప్తారో బీసీ సమాజానికి చెప్పి తీరాలి. బీసీ సమాజానికి చెప్పి తీరకపోతే బీఆర్ఎస్ పార్టీ కూడా బీసీ ద్రోహుల పార్టీగా చరిత్రలో మిగిలిపోతుంది. ఇవాళ మా నోటికాడి ముద్దను గుంజేసి బీసీలకు ద్రోహం చేసి ఇవాళ స్వాతంత్రం వచ్చిన 80 సంవత్సరాల తర్వాత మేము 60% ఉంటే 42% రిజర్వేషన్లు పెంచితే కోర్టులో పోయి రిజర్వేషన్లు అడ్డుకున్నటువంటి ద్రోహికి ఒక ఆధిపత్యానికి సంబంధించి బీసీల కొట్టగొట్టినోని బీఆర్ఎస్ పార్టీ హక్కును తెచ్చుకొని అతను గెలిపియాలని బీఫామ్ ఎందుకు ఇచ్చింది? దీనికి కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు సమాధానం చెప్పాలి. బీఆర్ఎస్ పార్టీ ఉన్నటువంటి మా రక్త సంబంధికులు, మా నాయకులు వారు ఇవాళ మధుసూదన్ చారి గారు, తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు, ఈ శ్రీనివాస్ గౌడ్ గారు, బొద్దిరాజు రవిచంద్ర గారు, అదేవిధంగా గంగుల కమలాకర్ గారు, మీరు చెప్పండి ఎక్కడ న్యాయం ఉందో చెప్పాలి. ఇవాళ మీరు అన్నారు మా బీసీ మీటింగ్లకు వచ్చి కాంగ్రెస్ పార్టీ వాళ్ళే ఇవాళ ఇచ్చిరన్నారు. మాకు ఏ పార్టీతో సంబంధం లేదు. ఇవాళ కాంగ్రెస్ వాళ్ళు కోర్టుల కేసు వేపిస్తే కాంగ్రెస్ వాళ్ళని ఇవాళ వాళ్ళని నడి రోడ్డు మీద నిలబెట్టేటోళ్ళు, బీసీల ద్రోహులని చెప్పేటోళ్ళు. ఆ రోజు 60% జనాభా ఉంటే 56% ఉంటే కాంగ్రెస్ పార్టీ బీసీల ద్రోహుల పార్టీ అన్నారు. వాళ్ళు సరి చేసుకుని మళ్ళీ రెండోసారి కులగన చేశారు. ఇవాళ మీరు ఇంత బీఆర్ఎస్ పార్టీ ఇంత జరుగుతున్నా బీఆర్ఎస్ పార్టీ ఇక్కడ హక్కులు తెచ్చుకుని ఒక రిజర్వేషన్ల వ్యతిరేకి
ఇవాళ మాధవ్ రెడ్డి మల్లారెడ్డి కుట్రలు చేస్తుంటే ఈ కుట్రలు మీకు తెలవయా? అందుకనే బీఆర్ఎస్ పార్టీ ఉన్నటువంటి బీసీ నాయకులను విజ్ఞప్తి చేస్తున్నా, మీకు ఏమాత్రం బీసీల మీద చిత్తశుద్ధి ఉన్నా కేసీఆర్ ఇంటి ముందర ధర్నా చేయండి. గుట్టంగారి మాధవ్ రెడ్డిని బహిష్కరించే వరకు పార్టీలో మీరు ఇంటర్నల్ గా పోరాటం చేయండి. మీరు నిజంగా పోరాటం చేస్తే బీసీ బిడ్డలు బీసీల కోసం నిజంగా కొట్లాడతారని మేము అనుకుంటాం. మీరు కనుక పోరాటం చేయకపోతే మిమ్మల్ని కూడా కేవలం బీసీలకు ఇవాళ అధికారం పోయింది కాబట్టి బీసీల రాగమెత్తుకుడు, బీసీల పల్లవెత్తుకుడు అనే ఇవాళ బీసీ సమాజం శంకిస్తుంది తప్ప బీసీలు మీ మీద విశ్వాసం కోల్పోతారు. ఇవాళ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి రాజకీయ అంశాల పట్ల ఎప్పటికప్పుడు ప్రజలకు కొన్ని అంశాలు చెప్పవలసిన బాధ్యత తెలంగాణ జాగృతికి ఉన్నదని భావిస్తూ ఇవాళ ఈ ప్రెస్ మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇవాళ జరుగుతున్నటువంటి మున్సిపల్ ఎన్నికల్లో బుట్టంగారి మాధవరెడ్డి అనేటటువంటి వ్యక్తికి బీఆర్ఎస్ పార్టీ టికెట్ ఇవ్వడాన్ని తెలంగాణ జాగృతి చాలా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నది. బీసీల కోసం 42% ఏదైతే సాధించాలి రిజర్వేషన్లు రాజకీయంగా విద్యాపరంగా అనేటటువంటి అంశాల మీద, ఉద్యోగాలలో అనే అంశాల మీద తెలంగాణ జాగృతి గత 2.5 సంవత్సరాలుగా మడమతిప్పని పోరాటాలు చేస్తున్న విషయం ప్రజలందరికీ తెలిసిందే. ఈ పోరాటాలు చేస్తున్నటువంటి నేపథ్యంలో మరి అసెంబ్లీలో బిల్లు పెట్టించడంలో కానీ, ఆర్డినెన్స్ విషయంలో వెనకబడి ప్రభుత్వాన్ని రైల్ రోకో చేస్తామనేటటువంటి అంశాలను కూడా తీసుకొని ముందుకు వెళ్లడంలో తెలంగాణ జాగృతి అన్ని బీసీ సంఘాలతో కలిసి పోరాటం చేసిన విషయం ప్రజలందరికీ తెలిసిందే. మరి మేమందరం కూడా కలిసి చేసినటువంటి పోరాటాల ఫలితంగా 42% బిల్లులు పెట్టి ఆ తర్వాత ప్రభుత్వం ఒక గవర్నమెంట్ ఆర్డర్ కూడా తీసుకొని రావడం జరిగింది. ఆ జీవోను ఆపడంలో కీలకమైనటువంటి పాత్ర పోషించింది 2 పిటిషనర్లు. అందులో బుట్టంగారి మాధవరెడ్డి అనేటటువంటి వ్యక్తి ఒకరు. మరి ఆ పిటిషనర్ని ఇవాళ బీఆర్ఎస్ పార్టీ బాజాప్తా టికెట్ ఇవ్వడము మున్సిపల్ ఎన్నికలలో అంటే బీఆర్ఎస్ పార్టీ మరి ఆ కేసు వేయించిందా, లేకపోతే బీఆర్ఎస్ పార్టీ బీసీలకు వ్యతిరేకమా, లేకపోతే బీఆర్ఎస్ పార్టీ 42% బీసీలకు రిజర్వేషన్ ఇవ్వడాన్ని కంప్లీట్గా వ్యతిరేకిస్తుందా అన్న విషయం మాత్రం ఆ పార్టీ స్పష్టం చేయాల్సిందిగా తెలంగాణ జాగృతి నుండి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎప్పుడైతే ఈ కేసు పడ్డదో ఆనాడే మేము చెప్పినాం, హరీష్ రావు గారికి సంబంధించినటువంటి మనుషులు, హరీష్ రావు గారికి సంబంధించినటువంటి పర్సనల్ లాయరు ఢిల్లీ వేదికగా ఈ యొక్క పిటిషన్ వేయించడం జరిగింది. ఆ 2 పిటిషనర్లు కూడా డైరెక్ట్గా హరీష్ రావు గారితో అనేక సందర్భాల్లో మరి కలిసి కనిపించినటువంటి వ్యక్తులను కూడా మేము చెప్పడం జరిగింది. అదేవిధంగా హరీష్ రావు గారి పర్సనల్ లాయర్ ఏదైతే ఉన్నారో ఈ పిటిషన్ వేయడంలో చాలా కీలకంగా వ్యవహరించారనేటటువంటి అంశాన్ని కూడా మీ అందరి ద్వారా ప్రజలకు తెలియజేస్తా ఉన్నాం. ఆనాడు కేవలం ఒక హరీష్ రావు గారే దీని వెనుక ఉన్నారని నేను అనుకున్నా. కానీ ఆనాడు మేము చేసిన ఆరోపణలు యావత్తు బీఆర్ఎస్ పార్టీ ఈ కుట్ర వెనుక ఉంది అని రుజువు చేస్తూ ఇవాళ బుట్టంగారి మాధవరెడ్డి అనే వ్యక్తికి టికెట్ ఇచ్చారని నేను భావిస్తా ఉన్నా. తెలంగాణలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటన రద్దయింది. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి నివాసంలో బీజేపీ, జనసేన నేతల మధ్య జరిగిన సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. బీజేపీ తరపున మున్సిపల్ ఎన్నికల ప్రచారం లేదన్నారు నేతలు. ఈ నెల 7, 8 తేదీల్లో పవన్ కళ్యాణ్ పర్యటన ఉంటుందని ముందుగా ప్రకటించింది బీజేపీ. తర్వాత పవన్ కళ్యాణ్ ప్రచారంతో బీజేపీకి జరిగే లాభం కంటే నష్టం ఎక్కువ శాతమని వ్యతిరేకత రావడంతో పవన్ టూర్ను బీజేపీ క్యాన్సిల్ చేసినట్లు తెలుస్తోంది. తెలంగాణలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటన రద్దయింది. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి నివాసంలో బీజేపీ, జనసేన నేతల మధ్య జరిగిన సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. బీజేపీ తరపున మున్సిపల్ ఎన్నికల ప్రచారం లేదన్నారు నేతలు. ఈ నెల 7, 8 తేదీల్లో పవన్ కళ్యాణ్ పర్యటన ఉంటుందని ముందుగా ప్రకటించింది బీజేపీ. తర్వాత పవన్ కళ్యాణ్ ప్రచారంతో బీజేపీకి జరిగే లాభం కంటే నష్టం ఎక్కువ శాతమని వ్యతిరేకత రావడంతో పవన్ టూర్ను బీజేపీ క్యాన్సిల్ చేసినట్లు తెలుస్తోంది. క్యాంపెయిన్ రద్దుపై మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి విజయ్ లైవ్ ద్వారా అందిస్తారు. విజయ్, చెప్పండి, పవన్ ప్రచారం రద్దుపైన అప్డేట్స్ ఏంటి? ప్రచారంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పాల్గొంటారని చెప్పి కూడా గత కొన్ని రోజులుగా ఇటు జనసేన పార్టీ కానీ అదేవిధంగా బీజేపీ రాష్ట్ర నాయకత్వం కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేసింది. ఇటీవల మనం చూసాం 3 రోజుల కింద కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు పవన్ కళ్యాణ్ హైదరాబాద్లోని నివాసంలో, పవన్ కళ్యాణ్ నివాసంలో పవన్తోని దాదాపు భేటీ అయ్యారు. 2 గంటల పాటు ఈ భేటీ కొనసాగిన తర్వాత జనసేన పార్టీ తరపున పూర్తి స్థాయి మద్దతు బీజేపీకి ఉంటుందని చెప్పి కూడా పవన్ కళ్యాణ్ ప్రకటించారు. ఎన్నికల
ప్రచారంలో కూడా పాల్గొంటారని చెప్పి కూడా ఏపీ డిప్యూటీ సీఎం తెలిపారు. ఆ తర్వాత జరుగుతున్నటువంటి అంటే వాస్తవానికి ప్రధానంగా పవన్ కళ్యాణ్ ప్రచారం పైన ఇటు అధికార కాంగ్రెస్ నుంచి తీవ్ర స్థాయిలో కూడా విమర్శలు వస్తూ ఉన్నాయి. నిన్న కరీంనగర్ సభలో కూడా మంత్రులు పొన్నం ప్రభాకర్ కానీ, కోమటిరెడ్డి వెంకటరెడ్డి కానీ, మంత్రులు కాంగ్రెస్ పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కూడా తీవ్ర స్థాయిలో స్పందించారు. ఇటీవల కోనసీమలో జరిగినటువంటి సమావేశంలో పవన్ కళ్యాణ్ తెలంగాణపై చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో మంత్రులు కూడా పవన్ కళ్యాణ్ ప్రచారం చేయడము, బీజేపీకి ప్రధానంగా తెలంగాణలో బలం లేకపోవడంతో పవన్ కళ్యాణ్ పైన ఆధారపడిందంటూ కూడా మంత్రులు పిసిసి చీఫ్ వ్యాఖ్యలు చేశారు. మరోపక్క పవన్ కళ్యాణ్ ప్రచారం పైన బీజేపీలో కూడా గత 2 రోజుల నుంచి చర్చ జరుగుతున్నది. నేతల మధ్య కూడా అనేకమైనటువంటి అంశాలు కూడా పరిణలోకి వచ్చాయి. వాస్తవానికి పవన్ కళ్యాణ్ను కిషన్ రెడ్డి రామచంద్రరావు కలిసినప్పటికీ అప్పటికే మున్సిపల్ ఎన్నికల నామినేషన్ ప్రక్రియ ముగిసింది, విడ్రాల్కి సంబంధించినటువంటి ముగిసింది. అయితే మొత్తంగా కూడా ఈ మున్సిపల్ ఎన్నికల్లో 336 వార్డులలో జనసేన పోటీ చేస్తుంది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ప్రచారంలోకి వస్తే అటు జనసేనకు లాభమవుతుందా, ఇటు బీజేపీకి లాభమవుతుందా అనే దానిపైన కూడా పలు అంశాలు చర్చలోకి వచ్చాయి. ఈరోజు ఉదయం కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి నివాసంలో ఇటు జనసేనకు సంబంధించినటువంటి నేతలు, అదేవిధంగా రాష్ట్ర నాయకత్వం బీజేపీకి సంబంధించిన నేతలు కూడా సమావేశమయ్యారు. ఈ సమావేశంలో ఇప్పటికే ఇటు వార్డులకు సంబంధించి జనసేన అభ్యర్థులను ప్రకటించింది, బీజేపీకి సంబంధించి అన్ని స్థానాల్లో పోటీ చేస్తుంది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ప్రచారం చేస్తే బీజేపీకి ఎక్కువ శాతం నష్టం జరిగే అవకాశం ఉంది అని చెప్పి కూడా పార్టీలో ప్రధానంగా చర్చ జరిగింది. దీంతో పాటు అధికార కాంగ్రెస్ కానీ ప్రతిపక్ష బీఆర్ఎస్కి సంబంధించి సోషల్ మీడియాలో కూడా తీవ్ర స్థాయిలో బీజేపీ పైన విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ తరుణంలో పవన్ కళ్యాణ్ ప్రచారం చేయకపోవడమే మంచిదని చెప్పి కూడా పార్టీలో పలువురు నేతలు కూడా అభిప్రాయం వ్యక్తం చేశారు. ప్రధానంగా ఇది మున్సిపల్కు సంబంధించినటువంటి ఎన్నికలు, నెక్స్ట్ జిహెచ్ఎంసీ వరకు ఆలోచన చేద్దామంటూ కొందరు నేతలు నేరుగా కిషన్ రెడ్డికి రామచంద్రరావుకు చెప్పినట్టు తెలుస్తుంది. మరోపక్క జనసేన పార్టీ కూడా దీనిపైన కొంత స్పందించడం జరిగింది. అనివార్య కారణాల వల్ల పవన్ కళ్యాణ్ ప్రచారం చేయడం లేదు అంటూ కూడా జనసేన పార్టీ స్పష్టం చేసింది. అయితే చేస్తూనే ఇప్పటికే 336 వార్డులలో జనసేన పోటీ చేస్తుంది కనుక దీని ఎఫెక్ట్ ఖచ్చితంగా బీజేపీ పైన ఉంటుందని చెప్పి కూడా పార్టీలో చర్చ జరుగుతున్నది. మరోపక్క బీజేపీకి సంబంధించి రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు ఇందాక మాట్లాడుతూ కూడా ఎన్డీఏ కూటమిలో పవన్ కళ్యాణ్ భాగస్వామ్యం ఉన్నారు, అయితే ప్రచారానికి సంబంధించి అధికారికంగా కూడా ఎక్కడ ఖరారు కాలేదు అని చెప్పి కూడా ఆయన చెప్పడం జరిగింది. అయితే బీజేపీ ఇప్పుడు ఎలక్షన్ సంబంధించి ఫిబ్రవరి 11న ఎలక్షన్లు జరగనున్నాయి. ప్రచారానికి సంబంధించి మరొక 3 రోజుల గడువే ఉంది. ఇప్పటికే పలు షెడ్యూల్స్ అమిత్ షా కానీ పవన్ కళ్యాణ్ షెడ్యూల్ ఇప్పటికే రద్దు చేసింది. అయితే వారి ప్లేస్లో రేపు మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఫడ్నవీస్ తోని ప్రచార బరిలోకి బీజేపీ దిగనుంది. ఓవరాల్గా పవన్ కళ్యాణ్ ప్రచార విషయానికి వస్తే 7, 8 2 రోజుల్లో పవన్ కళ్యాణ్ తోని ప్రచారం చేయించాలనుకున్నారు. ముఖ్యంగా ఉత్తర తెలంగాణలో సభ పెడితే బాగుంటుందని చెప్పి కూడా బీజేపీ భావించింది. మరోపక్క జనసేనకు సంబంధించి కూడా అభ్యర్థులు చాలా మంది కూడా ఈ మున్సిపల్ ఎన్నికల్లో బరిలో ఉన్నారు. ఇది నామినేషన్ కంటే ముందు, ఎన్నికల కంటే ముందు ఈ పొత్తు ఉంటే బాగుంటుందనే అభిప్రాయం కూడా బీజేపీకి పలువురు రాష్ట్ర నేతలు కూడా చెప్పడం జరిగింది. పవన్ కళ్యాణ్ ప్రచారానికి వస్తే ఖచ్చితంగా పార్టీకి కొంత డ్యామేజ్ కలిగే అవకాశం ఎక్కువగా ఉంది అని కూడా పార్టీ నేతలు చర్చ జరిగింది. దీనికి సంబంధించి ఈరోజు ఉదయం అయితే సమావేశం నిర్వహించారు కిషన్ రెడ్డి నివాసంలో. సమావేశం అనంతరం అయితే పవన్ కళ్యాణ్ పర్యటన రద్దవుతున్నట్టు కూడా ప్రకటన చేశారు. ఇంకా పార్టీకి సంబంధించి అధికారికంగా రాకపోయినప్పటికీ ముఖ్య నేతలు అయితే సమాచారం ఇచ్చారు. జ్యోతి, కారు గుర్తువైపు కాకుండా ఇంకో గుర్తువైపు చూస్తే కళ్ళు పోతాయన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఓటేసే ముందు కారు గుర్తునే చూడాలన్నారు. కాంగ్రెస్ బీజేపీ వాళ్లు పైసలిస్తే తీసుకోవాలన్నారు. ఇక సిరిసిల్లలో బీఆర్ఎస్ అభ్యర్థుల తరపున ప్రచారం చేశారు కేటీఆర్. పాండవులు కౌరవులు కొట్లాడినప్పుడు భీష్ముడు మంచోడే, కర్ణుడు మంచోడే, కానీ కౌరవుల దిక్కుంటే ఓడిపోయిండు, చచ్చిపోయిండు యుద్ధంలో. గట్లనే మంచోడైనప్పటికీ మీ క్యాండిడేట్ లంగ పార్టీలో ఉంటే ఆ ఓటు పైన ఉండే పెద్ద లంగ రేవంత్ రెడ్డికి పోతుంది, మర్చిపోకుండ్రి. కారు గుర్తుకు ఓటేసే వాళ్ళందరికీ నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, నిలుస్తున్న అభ్యర్థులను కాదు మనం చూడాల్సింది, మనం గుర్తుపెట్టుకోవాల్సింది దయచేసి అటు ఇటు కాకుండ్రి, ఆగం కాకుండ్రి. నేను వచ్చేటప్పుడు గుడికాడ పంతులు కలిసిండు, పంతులు చెప్పమన్నాడు ముఖ్యంగా ఆడబిడ్డలందరికీ, కారు గుర్తు దిక్కు కాకుండా ఇంకో గుర్తు దిక్కు చూస్తే కళ్ళు కూడా పోతాయట. తర్వాత నన్ను అనకూరు మీరు, తర్వాత నువ్వు చెప్పలేదని నన్ను తిడతారని ముందే చెప్తున్నా. ఒక కారు గుర్తునే చూడాలి. అర్జునుడు కదా శిల్క కన్నును చూసినట్టు కారు గుర్తునే చూడుండ్రి. ఎవడన్నా పైసలు ఇస్తా తీసుకోరు, నేను వద్దంటలేను.
కాంగ్రెస్ వాడు పైసలు ఇస్తే తీసుకోండి, బీజేపీ వాడు పైసలు ఇస్తే తీసుకోండి. వాళ్ళు ఒట్టుమంటారు లంగలు. వాళ్ళు ఆడ ముంగట రాజన్న పటం పెడతారు, ఇట్లా చేయి జాపమంటారు, విమానం అంటారు, ప్రమాణం అంటారు. చేయి జాపురు ఏం కాదు, చేయి జాపి ఏం చేయరు తెలుసా? చేయి జాపి గట్టిగా చేయి జాపురు ఏం కాదు, మంచిగా యాక్టింగ్ చేయండి. చేయి జాపి కళ్ళు మూసుకొని మనసులో తుప్పాలు 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 అనుకోని అది చెల్లదు. అర్థమైందా? మోసాన్ని మోసంతోనే జయించాలి. పాండవులు కౌరవులు కొట్లాడినప్పుడు భీష్ముడు మంచోడే, కర్ణుడు మంచోడే, కానీ కౌరవుల దిక్కుంటే ఓడిపోయిండు, చచ్చిపోయిండు యుద్ధంలో. గట్లనే మంచోడైనప్పటికీ మీ క్యాండిడేట్ లంగ పార్టీలో ఉంటే ఆ ఓటు పైన ఉండే పెద్ద లంగ రేవంత్ రెడ్డికి పోతుంది, మర్చిపోకుండ్రి. కారు గుర్తుకు ఓటేసే వాళ్ళందరికీ నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, నిలుస్తున్న అభ్యర్థులను కాదు మనం చూడాల్సింది, మనం గుర్తుపెట్టుకోవాల్సింది. దయచేసి అటు ఇటు కాకుండ్రి, ఆగం కాకుండ్రి. నేను వచ్చేటప్పుడు గుడికాడ పంతులు కలిసిండు, పంతులు చెప్పమన్నాడు ముఖ్యంగా ఆడబిడ్డలందరికీ, కారు గుర్తు దిక్కు కాకుండా ఇంకో గుర్తు దిక్కు చూస్తే కళ్ళు కూడా పోతాయట. తర్వాత నన్ను అనకూరు మీరు, తర్వాత నువ్వు చెప్పలేదని నన్ను తిడతారని ముందే చెప్తున్నా. ఒక కారు గుర్తునే చూడాలి. అర్జునుడు కదా శిల్క కన్నును చూసినట్టు కారు గుర్తునే చూడుండ్రి. ఎవడన్నా పైసలు ఇస్తే తీసుకోండి, నేను అద్దంటలేను. కాంగ్రెస్ వాడు పైసలు ఇస్తే తీసుకోండి, బీజేపీ వాడు పైసలు ఇస్తే తీసుకోండి. వాళ్ళు ఒట్టుమంటారు లంగలు. వాళ్ళు ఆడ ముంగట రాజన్న పటం పెడతారు, ఇట్లా చేయి జాపమంటారు, విమానం అంటారు, ప్రమాణం అంటారు. చేయి జాపురు ఏం కాదు, చేయి జాపి ఏం చేయరు తెలుసా? చేయి జాపి గట్టిగా చేయి జాపురు ఏం కాదు, మంచిగా యాక్టింగ్ చేయండి. చేయి జాపి కళ్ళు మూసుకొని మనసులో తుప్పాలు 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 అనుకోని అది చెల్లదు. అర్థమైందా? మోసాన్ని మోసంతోనే జయించాలి. సిరిసిల్ల జిల్లా కేంద్రంలో మున్సిపల్ ఎన్నికల ప్రచారం చేస్తున్న కేటీఆర్ కు చేదు అనుభవం ఎదురైంది. పెద్దూరు బాబాజీ కాలనీలో కేటీఆర్ ను నిలదీశారు స్థానిక ప్రజలు. 10 ఏళ్లలో బీఆర్ఎస్ కౌన్సిలర్లు పనులేమీ చేయలేదన్నారు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్న సమయంలోనే మెడికల్ కాలేజ్ నిర్మాణం కోసం తమ భూములు లాక్కున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికీ నష్టపరిహారం కింద తమకు జాగలు ఇప్పించలేదని స్థానిక ప్రజలు ఆందోళన చేపట్టారు. సొంత నియోజకవర్గంలో ప్రజల నుంచి నిరసన ఎదురవడంతో కంగుతిన్నారు కేటీఆర్. కళ్యాణ్ అశోక్ మంచిగా చేస్తారు, మీకు బద్దులు అయి పని చేస్తారు, మీకు ఏం కావాలో ఒక మాట తమ్ముడు జంపరాజు మనోడే ఏది లేదు. ఇవ్వరు దాకా కలెక్టర్ ఆఫీస్ కు తిరిగి 2 సంవత్సరాలు అవుతుంది. ఇంకా తిరుగుతూనే ఉంటారు. నాకు 5 పిల్లలు అక్కడ అంతా ఉన్నోళ్ళు సార్. మీరు ఏదోళ్ళ బాధ్యత మీరు ఉన్నప్పుడే వేయింది అది అంటే మళ్ళీ సిరిసిల్ల జిల్లా కేంద్రంలో మున్సిపల్ ఎన్నికల ప్రచారం చేస్తున్న కేటీఆర్ కు చేదు అనుభవం ఎదురైంది. పెద్దూరు బాబాజీ కాలనీలో కేటీఆర్ ను నిలదీశారు స్థానిక ప్రజలు. 10 ఏళ్లలో బీఆర్ఎస్ కౌన్సిలర్లు పనులేమీ చేయలేదన్నారు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్న సమయంలోనే మెడికల్ కాలేజ్ నిర్మాణం కోసం తమ భూములు లాక్కున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికీ నష్టపరిహారం కింద తమకు జాగలు ఇప్పించలేదని స్థానిక ప్రజలు ఆందోళన చేపట్టారు. సొంత నియోజకవర్గంలో ప్రజల నుంచి నిరసన ఎదురవడంతో కంగుతిన్నారు కేటీఆర్. సిద్దిపేట జిల్లా గజ్వేల్ మున్సిపాలిటీలో బీఆర్ఎస్ నేతలను అడ్డుకున్నారు మల్లన్న సాగర్ భూ నిర్వాసితులు. ఎన్నికల ప్రచారానికి వెళ్లిన బీఆర్ఎస్ గజ్వేల్ ఇన్ఛార్జ్ ప్రతాప్ రెడ్డిని అడ్డుకున్నారు. బ్రాహ్మణపల్లి బజ్జేరుపల్లి 11వ వార్డులో ప్రచారానికి వెళ్లారు ప్రతాప్ రెడ్డి. మల్లన్న సాగర్ నిర్వాసితులు ప్రతాప్ రెడ్డిని చుట్టుముట్టారు. నిండా ముంచి ఇప్పుడేం ముఖం పెట్టుకుని వచ్చారంటూ నిలదీశారు. దీంతో గ్రామంలో అక్కడ టెన్షన్ వాతావరణం ఏర్పడింది.
సిద్దిపేట జిల్లా గజ్వేల్ మున్సిపాలిటీలో బీఆర్ఎస్ నేతలను అడ్డుకున్నారు మల్లన్న సాగర్ భూ నిర్వాసితులు. ఎన్నికల ప్రచారానికి వెళ్లిన బీఆర్ఎస్ గజ్వేల్ ఇన్ఛార్జి ప్రతాప్ రెడ్డిని అడ్డుకున్నారు. బ్రాహ్మణపల్లి బంజేరుపల్లి 11వ వార్డులో ప్రచారానికి వెళ్లారు ప్రతాప్ రెడ్డి. మల్లన్న సాగర్ నిర్వాసితులు ప్రతాప్ రెడ్డిని చుట్టుముట్టారు. నిండా ముంచి ఇప్పుడేం ముఖం పెట్టుకుని వచ్చారంటూ నిలదీశారు. దీంతో గ్రామంలో అక్కడ టెన్షన్ వాతావరణం నెలకొంది. మున్సిపల్ ఎన్నికలకు మేనిఫెస్టో ప్రకటించింది బీజేపీ. వికసిత తెలంగాణ బీజేపీ సంకల్ప పత్రం పేరుతో మేనిఫెస్టో రిలీజ్ చేసింది. 16 ప్రధాన హామీలతో మేనిఫెస్టో రూపొందించింది బీజేపీ. బీజేపీని గెలిపిస్తే క్లీన్ గ్రీన్ సిటీలుగా మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల అభివృద్ధి చేస్తామని చెప్పింది. దోమలు, కోతులు, కుక్కలు, పందుల బెడద నివారణకు చర్యలు తీసుకుంటామని తెలిపింది. ఇక ట్రాఫిక్ నియంత్రణకు అండర్ పాస్లు, ఓవర్ హెడ్ బ్రిడ్జ్లు నిర్మిస్తామని హామీ ఇచ్చింది. అన్ని మున్సిపాలిటీలు, కార్పొరేషన్లతో 100% అండర్ గ్రౌండ్ డ్రైనేజీ సిస్టమ్ నిర్మిస్తామని చెప్పింది. గార్బేజ్ ఫ్రీ సిటీల కోసం వ్యర్థాల శుద్ధీకరణ ప్లాంట్లు నిర్మిస్తామని హామీ ఇచ్చింది. వీటితో నగరాలకు సంబంధించి మరిన్ని కీలక అంశాలపై మేనిఫెస్టో ప్రకటించింది బీజేపీ. నగరాలను మోడర్న్ మున్సిపాలిటీలుగా తీర్చిదిద్దుతామని హామీ ఇచ్చింది. మేము ఈసారి ఒక ఫుల్ ఫ్లెడ్జ్డ్ మేనిఫెస్టో కూడా తీసుకురావడం జరిగింది. మాకు పూర్తి నమ్మకం ఉన్నది, ఈరోజు తెలంగాణలో మున్సిపాలిటీస్లో భారతీయ జనతా పార్టీ గెలుస్తుంది. మీ గెలిచిన వెంటనే మేము వస్తే అధికారంలో కాదు, ఇక్కడ మేము వస్తాము అధికారంలో మున్సిపాలిటీస్లో మేము ఏమేమి పనులు చేస్తామని చెప్పినాం. లాంగ్ పెండింగ్ హౌస్ ట్యాక్సెస్ ఏదైతే ఉన్నాయో దాని విషయంలో ఒక వెసులుబాటు చిన్నగా కట్టడానికి ఇస్తాము. తర్వాత సీనియర్ సిటిజన్స్కు, అదేవిధంగా యువతకు, వాళ్ళందరికీ కూడా వాకింగ్ ట్రాక్స్ అవి ఉంటాయి కొన్ని పార్క్లు, అట్నే యూటిలిటీ పార్క్ కింద మారుస్తుందని. ఒక యూటిలిటీ పార్క్ సంబంధించినటువంటి రిక్రియేషన్స్, దాంట్లో లైబ్రరీ అటువంటి అన్నీ కూడా ఒక మోడల్ మున్సిపాలిటీ. ఈచ్ మున్సిపాలిటీ విల్ బికమ్ ఏ మోడల్ మున్సిపాలిటీ. ఎంక్రోచ్మెంట్స్ కూడా కానీ, గవర్నమెంట్ ల్యాండ్స్ కానీ, మున్సిపల్ ల్యాండ్స్ కానీ ఎక్కడ కూడా కబ్జాలకు మేము చావు చేయము. దానికి ఒక వెసులుబాటు చేయము, సీరియస్ యాక్షన్ తీసుకుంటాం. ఫైనాన్స్ కమిషను ఏదైతే అర్బన్ లోకల్ బాడీస్కు ఇచ్చేటటువంటి ఒక నిధులు అయితే ఉన్నాయో దాన్ని పూర్తిగా వినియోగించబడుతుంది. ఇప్పటిలాంటి డైవర్షన్ అవి ఉండవు. అవినీతి రహితమైనటువంటి ఒక పురపాలక పరిపాలన ఉంటుంది. ఎవరైనా మా పార్టీలో అవినీతికి పాల్పడితే వెంటనే వారి మీద చర్య కూడా ఉంటుంది. స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్, జాబ్ ట్రైనింగ్ సెంటర్స్, యువతకు మంచి ఒక అవకాశం ఆ స్థానికంగానే దొరకాలి అనేటువంటి వాస్తవానికి ఇవాళ మనం చూస్తూ ఉన్నాం. చాలామంది మూవ్ అవుతా ఉన్నారు. అట్లా కాకుండా యువతకు స్కిల్ డెవలప్మెంట్స్ పెట్టి అక్కడే వారికి ఒక ఉద్యోగాలు వచ్చేటటువంటి ఒక ప్రయత్నం కూడా ఈ పురపాలక సంఘాలు చేస్తాం. వికసిత్ తెలంగాణలో వికసిత్ మున్సిపాలిటీ, ఈ వికసిత్ మున్సిపాలిటీ, వికసిత్ తెలంగాణ, వికసిత్ భారత్లో ఒక భాగంగా కావాలనే ప్రయత్నం మాత్రం చేస్తాము. మిత్రులారా, ఈ మేనిఫెస్టో ద్వారా తెలంగాణ ప్రజలకు మేము సంకేతాన్ని ఇస్తున్నాం. మేము వస్తున్నాం, మమ్మల్ని ఆదరించండి, మాకు అవకాశం మీరు ఇస్తున్నారనేది కూడా మాకు స్పష్టంగా కనబడతా ఉంది. అండర్-19 వన్డే ప్రపంచ కప్ ఫైనల్లో యువ భారత్ భారీ స్కోర్ సాధించింది. 50 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 411 రన్స్ చేసింది. ఇంగ్లాండ్తో జరుగుతున్న తుది పోరులో ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ విధ్వంసం సృష్టించాడు.
సిక్సర్లు, ఫోర్లతో వీర విహారం చేశాడు. 80 బాల్స్ లో 175 రన్స్ చేసి అవుట్ అయ్యాడు. 15 సిక్సర్లు, 15 ఫోర్లు ఇంగ్లాండ్ బౌలర్లను ఆటాడుకున్నాడు. దీంతో టీమిండియా భారీ స్కోర్ సాధించింది. ఓపెనర్ ఆరోన్ జార్జ్ 9 రన్స్ చేసి త్వరగా అవుట్ అయినా ఓపెనర్ సూర్యవంశీ బంపర్ ఇన్నింగ్స్ ఆడాడు. కెప్టెన్ ఆయుష్ మాత్ర 53, అభిజ్ఞాన్ కుందు 40, వేదాంత్ త్రివేది 32 పరుగులు చేశారు. ఇంగ్లాండ్ బౌలర్లలో జేమ్స్ మింటో 3, మోర్గాన్ 2, అలెక్స్ గ్రీన్ 2, మానీ 1 వికెట్ తీశారు. ఇంగ్లాండ్ టార్గెట్ 412 రన్స్ గా ఉంది. కీలకమైన ఫైనల్లో సూర్యవంశీ 1 మెన్ షో చేశాడు. సిక్సర్లు, ఫోర్లతో ఇంగ్లాండ్ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. 55 బంతుల్లో 8 ఫోర్లు, 6 సిక్సర్లతో సెంచరీ పూర్తి చేశాడు. ఆ తర్వాత మరింత చెలరేగిపోయాడు. మరో 75 పరుగులను కేవలం 25 బంతుల్లోనే సాధించాడు. ఇక సూర్యవంశీ 218 స్ట్రైక్ రేట్తో 15 సిక్స్లు, 15 ఫోర్లను బాదాడు. ప్రపంచ కప్లో వేగంగా సెంచరీ సాధించిన రెండో ఆటగాడు వైభవ్ రికార్డు సాధించాడు. 15 సిక్స్లతో ప్రపంచ కప్లో ఒక ఇన్నింగ్స్లో అత్యధిక సిక్స్లు కొట్టిన ఆటగాడికి సరికొత్త చరిత్ర సృష్టించాడు. మున్సిపాలిటీ ఎన్నికలకు ప్రచార హోరు కొనసాగుతుంది. పార్టీ నేతలు అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం చేస్తున్నారు. ఇంటింటికి వెళ్తూ తమను గెలిపించాలని ఓటర్లను వేడుకుంటున్నారు. కొన్ని ప్రాంతాల్లో ఇరు వర్గాల నేతల మధ్య ఘర్షణలు జరిగాయి. నేతలు వాగ్వాదానికి దిగారు. దీంతో స్థానికంగా ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపాలిటీ ఎన్నికలకు ప్రచారం జోరుగా కొనసాగుతోంది. మంచిర్యాల జిల్లా క్యాతన్పల్లిలో మున్సిపల్ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు మంత్రి వివేక్ వెంకటస్వామి. కాంగ్రెస్ పార్టీతోనే పట్టణాల అభివృద్ధి సాధ్యమన్నారు రాష్ట్ర కార్మిక, ఉపాధి, మైనింగ్ శాఖ మంత్రి వివేక్. స్థానిక 3, 17, 19, 20వ వార్డుల్లో ఇంటింటా ప్రచారంలో కాంగ్రెస్ సర్కార్ సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు. గతంలో బీఆర్ఎస్ పాలనలో అభివృద్ధిని విస్మరించారన్నారు. మున్సిపాలిటీల అభివృద్ధి కోసం కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాలన్నారు మంత్రి వివేక్ వెంకటస్వామి. ఈ ప్రాంతానికి చెందిన డిఎంఎఫ్టి ఫండ్స్ ఏదైతే కేంద్రం చట్టం తీసుకొచ్చిందో, ఎక్కడైతే డిఎంఎఫ్టి ఫండ్స్ రేజ్ చేస్తారో అక్కడనే ఖర్చు పెట్టాలి. ఎందుకంటే ఆ ప్రాంత ప్రజలకు పొల్యూషన్ ఇవన్నీ కూడా ఇబ్బందులు ఉన్నాయి. అక్కడ చేయాలంటే ఈ హరీష్ రావే ఇక్కడ ఉన్న డిఎంఎఫ్టి ఫండ్స్ అన్నీ కూడా తరలించి మన సిద్దిపేటకి తీసుకుపోయాడు. చెన్నూరు ప్రజలకు ఎందుకు వారికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టలేదు, అది ఆర్కేపురం ప్రజలకు ఆయన ఒక సమాధానం చెప్పాలి. కాళేశ్వరం ప్రాజెక్ట్, ఆయన ఇరిగేషన్ మినిస్టర్ ఉన్నప్పుడు కాళేశ్వరం ప్రాజెక్ట్ పెట్టిండు. దేవులవాడ, బబ్బర్ చిల్క, లక్ష్మీపూర్లో అక్కడ అన్ని భూములు ల్యాండ్ అక్విజిషన్లో తీసుకోవడం జరిగింది. భూములు తీసుకున్నారు రాష్ట్ర ప్రభుత్వము, టీఆర్ఎస్ ప్రభుత్వము, కానీ వారికి కంపెన్సేషన్ పే చేయలేదు. అదే నేను రాష్ట్ర ప్రభుత్వంలో ఫాలోఅప్ చేసి ఇక్కడ 28 కోట్ల రూపాయలు మన రైతులకు, చెన్నూరు రైతులకు నేను వాళ్ళకు కంపెన్సేషన్ ఇప్పిస్తున్నాను. భద్రాద్రి కొత్తగూడెం మున్సిపాలిటీని కార్పొరేషన్ గా అప్గ్రేడ్ చేయడం ఆనందకరమన్నారు కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. పాల్వంచ మున్సిపాలిటీలో 25 ఏళ్ల తర్వాత ఎన్నికలు జరుగుతుండటంతో ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. కొత్తగూడెం సుజాత నగర్ లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు కూనంనేని. కొత్తగూడెం పట్టణాభివృద్ధికి సిపిఐని గెలిపించాలని పిలుపునిచ్చారు. ప్రజల్లో పెద్ద సంతోషం, ఆనందం వెల్లివిరుస్తూ ఉంది. కారణం మొదటిసారిగా కార్పొరేషన్ అవటం. ఆ కార్పొరేషన్లో పాల్వంచ పట్టణానికి 25 సంవత్సరాల నుంచి ఎన్నికలు లేవు, వాళ్ళకి ఎన్నికలు వస్తున్నాయి. అదేవిధంగా ఇప్పుడు మనం నిలబడి ఉన్నది సుజాత నగర్ మండలంలోని కోమటిపల్లి అనేటువంటి ఒక గ్రామం. ఈ గ్రామం కూడా ఏకదమ్మున నగరంలో ఒక భాగం అవుతా ఉన్నాయి. ఆ విధంగా ఒక కొత్త ఉత్తేజం, ఉత్సుకత ప్రజల్లో కనపడుతూ ఉంది. ఈ కార్పొరేషన్ రావటం వల్ల ప్రయోజనాలు ఎలా ఉంటాయనేది కూడా ఇప్పటికే మళ్ళీ ఈ కార్పొరేషన్ అయిన తర్వాత 150 కోట్లు మాకు విడుదలయ్యాయి. బజార్లో అప్పు కూడా పుట్టని రేవంత్ రెడ్డిని ఎలా నమ్ముతున్నారని అన్నారు కేంద్ర మంత్రి బండి సంజయ్. నిధులు ఎక్కడి నుంచి తీసుకొచ్చి అభివృద్ధి చేస్తారని ప్రశ్నించారు. కరీంనగర్లో ఎన్నికల ప్రచారంలో కార్నర్ మీటింగ్ నిర్వహించారు. బీఆర్ఎస్ పాలనలో దోపిడీలు, కబ్జాలు తప్ప ప్రజలకు చేసిందేమీ లేదన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలకు ఓట్లేస్తే కేంద్ర నిధులను దారి మళ్లిస్తారన్నారు. మోదీ కరీంనగర్కు 1500 కోట్లు ఇచ్చారని, కేంద్ర నిధులతోనే ఇక్కడ అభివృద్ధి జరిగిందన్నారు బండి సంజయ్. ఆయన ఢిల్లీ పోతే చెప్పులు ఎత్తుకబడిలాగా చూస్తున్నారు. నన్ను కోసుకున్నా, వంటక తిన్నా, నాకు ఒక్క పైసలు లేదంటున్నాడు.
మరి చెప్పుడో దొంగకు పైసలు ఇస్తారా ఎవరైనా? నమ్మనకు రూపాయి బిల్లు పెడతాడు, ఎవరు నమ్ముతారంటే ఇస్తారా పైసలు? మరి పైసలు ఎవరు చిరిపరాక మీకు? ఇక వాళ్ళు వీళ్ళు వస్తారు, బండి సంజయ్ గొంగల కమలకాయ అంటున్నాడ, బండి సంజయ్ నయా పైసలు తెచ్చినట్టు నిరూపిస్తే మూటాముళ్ళు చదువుకొని పోతానట. మరి మూటాముళ్ళు చదువుకుంటలేడు, పోయి ఇంట్లో ఉన్నాడు. ఆయన ఎవరు ఫోన్ చేసినా ఎత్తుతలేడట, ఫోన్ ఎవరు ఫోన్ చేసినా ఎత్తలేడట. ఎందుకంటే నేను తీసుకొచ్చిన పైసలు అన్నీ కూడా మీకు ఇంటికి బుక్ పంపించాక టీఆర్ఎస్ వాళ్ళకు మాట్లాడడానికి ఏదో గంగుల కమరాకైనా గెలిపించిన వాళ్ళందరూ కూడా సగం మంది జైలుకి వెళ్ళక, ఇలా వాళ్ళేమో దొంగతనాలు చేసి రంగతనాలు ఇస్తే లోపడేసిన వాళ్ళకు మళ్ళీ ఓటేస్తారా? ఇలా వాళ్ళు ఒక్క 11 సంవత్సరాలు ఏం చేయలే, ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు ఇన్ని సంవత్సరాలు ఏం చేయలే, ఇప్పుడు వాళ్లకు ఓటేస్తే మీకేమొస్తా చెప్పండి. ప్రధాని మోదీ పాలనలో దేశం వేగంగా అభివృద్ధి చెందుతుందన్నారు బీజేపీ స్టేట్ చీఫ్ రామచంద్రరావు. కాంగ్రెస్ పాలనలో అవినీతి తప్ప ఏం లేదన్నారు. మెదక్ జిల్లా నర్సాపూర్లో మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో ఎంపీ రఘునందన్ రావుతో కలిసి పాల్గొన్నారు. 2 ఏళ్ల తర్వాత రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వస్తుందన్నారు రఘునందన్ రావు. నర్సాపూర్లోని గుట్టలను బీఆర్ఎస్ కాంగ్రెస్ నేతలు అమ్ముకున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ భారతీయ జనతా పార్టీ భయపడి మాట్లాడుతూ ఉన్నారు. ఈరోజు వారికి తెలిసిపోయింది కాంగ్రెస్ పార్టీకు, బీఆర్ఎస్ పార్టీకు రేపు రాబోయేది భారతీయ జనతా పార్టీ యుగము. ఇక్కడ నర్సాపూర్లో కూడా భారతీయ జనతా పార్టీ గెలుస్తుంది. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఆర్టీసీ బస్సులో మహిళలకు ఫ్రీ అని, మగవాళ్లకు డబుల్ ఛార్జీలు వసూలు చేస్తున్నారన్నారు కేటీఆర్. సీఎం రేవంత్ రెడ్డి ఓట్ల కోసం మాయమాటలు చెప్తున్నారని ఆరోపించారు. అసెంబ్లీ, ఎంపీ ఎన్నికల్లో ఓడిపోయింది చాలని ఇప్పటికైనా మేలుకోవాలన్నారు. బీఆర్ఎస్ అభ్యర్థుల్ని గెలిపిస్తే వేములవాడను అభివృద్ధి చేస్తానన్నారు కేటీఆర్. మీకు ఫ్రీ బస్సు పెట్టిండట కదా, బాగున్నదా ఫ్రీ బస్సు? ధర్మపురి పోయొచ్చిర్రా, కొండగట్టు తిరిగి వచ్చిండ్రా, రామగుండం పోయొచ్చిండ్రా, బాగున్నదా అందంగా ఫ్రీ బస్సు? ఏమందం ఉన్నది ఫ్రీ బస్సులా? సీట్ ఇస్తుర్రా కనీసం ఎవరన్నా? చేతితో బస్సు ఆపుతుండ ఎవరన్నా? ఇదివరకు కేసీఆర్ సార్ ఉన్నప్పుడు మీరు చేయలాబడితే బస్సోడు మర్యాదగా ఆపుతుండే. ఇవాళ ఉన్నదా సౌలతు? బస్సు ఎక్కితే గౌరవం లేదు, సీటు లేదు, ఎన్నుకున్నోడు తిట్టుడు, ముంగట సీటు దొరకపోవడు, ఏం లాభం ఉన్నది దాంతో? అయినా ఫ్రీ బస్ ఎట్లయితుంది నాకు తెలియక అడుగుతా. ఆడోళ్ళకి ఫ్రీ అట, మగోళ్ళకు డబుల్ టికెట్ అట. ఇక అది ఫ్రీ ఎట్లయితుంది? ఇంట్లో మగోడు ఉంటాడు, ఆడాము ఉంటుంది. మరి మగోని దగ్గర డబుల్ టికెట్ గుంజినాక ఇంట్లోకి వెళ్ళి పైసలు గుంజినట్ట కాదా? మేడ్చల్ జిల్లా అలియాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని లాల్గాడి మల్క్పేట్లో బీఆర్ఎస్ కాంగ్రెస్ లీడర్లు దాడులు చేసుకున్నారు. మాజీ మంత్రి ఎమ్మెల్యే మల్లారెడ్డి, డీసీసీ అధ్యక్షుడు వజ్రేష్ యాదవ్ అనుచరుల మధ్య గొడవ జరిగింది. బీఆర్ఎస్ అభ్యర్థి ఇంటి ముందు డీసీసీ అధ్యక్షుడు వజ్రేష్ యాదవ్ బైఠాయించి ఎమ్మెల్యే మల్లారెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు భారీగా మోహరించారు. ఘర్షణలో మల్లారెడ్డి వాహనం ధ్వంసమైంది. మున్సిపల్ ఎన్నికలు మహిళల చుట్టూ తిరుగుతున్నాయి. ఓటర్లే కాదు, బరిలో నిలుస్తూ తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు మహిళలు. మరోవైపు అభ్యర్థులు ఇంటింటా తిరుగుతూ తమకు ఓటు వేసి గెలిపించాలంటూ ప్రదక్షిణలు చేస్తున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని 12 మున్సిపాలిటీలో మహిళల రాజకీయ చైతన్యంపై స్పెషల్ స్టోరీ. ఉమ్మడి జిల్లాలోని 12 మున్సిపాలిటీల్లో 260 వార్డులకు 1072 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. 548 మంది మహిళలు కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ, ఇండిపెండెంట్లుగా నామినేషన్లు వేశారు. తమను గెలిపించాలని ఇంటింటా ప్రచారం చేస్తున్నారు. కౌన్సిలర్గా పోటీ చేయడంలోనే కాదు, ఈసారి 12 మున్సిపల్ ఎన్నికల్లో 3,35,226 మంది ఓటర్లు ఉండగా 1,72,077 మంది మహిళా ఓటర్లు ఉండగా 1,63,080 మంది పురుషులు ఉన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో 50% మించి మహిళలు పోటీ పడుతున్నారు. మున్సిపల్ చైర్మన్, జనరల్ కు రిజర్వేషన్లు కలిసి రావడంతో మహిళల రిజర్వేషన్ ప్రకారమే మహిళా అభ్యర్థులు బరిలోకి దింపారు. నర్సంపేట మున్సిపల్ చైర్పర్సన్ బీసీ మహిళకు రిజర్వ్ కావడంతో అక్కడ బీసీ జనరల్ స్థానాల్లోనూ మహిళలు పోటీ పడుతున్నారు. ఇప్పటికే మహిళలు ఎన్నికల ప్రచారంలో దూసుకెళ్తూ గెలుపు కోసం ప్రయత్నిస్తున్నారు. మహిళలు ప్రచారం చేస్తుంటే వారి వెంట కూడా ఎక్కువగా మహిళలే ఉండడంతో రాజకీయ వాతావరణం సందడిగా మారింది. ఈ మున్సిపల్ ఎన్నికల్లో తమ సత్తా చాటుతామని అంటున్నారు మహిళా అభ్యర్థులు. ఈ మున్సిపల్ ఎన్నికల్లో రిజర్వేషన్లు కలిసి వచ్చాయి. అందుకే బరిలోకి దిగినట్లు చెప్తున్నారు. తమను గెలిపించాలని జోరుగా ప్రచారం చేస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రావాలి, అధికారంలో ఉంది, ఇంకా మనకు కొన్ని పథకాలు అనేవి ఇవ్వాలి, ఇస్తూనే ఉన్నారు.
అని చెప్పేసి వాళ్ళు కూడా మనకి ఎంతో సపోర్ట్ చేస్తున్నారు. చేయాలి అని నన్ను ప్రత్యక్ష రాజకీయాల్లోకి తీసుకొని వచ్చారు. వాళ్ళు నా మీద ఎంతో నమ్మకంతో ఇక్కడికి తీసుకొచ్చారు. వాళ్ళ నమ్మకాన్ని కంపల్సరీ నిలబెడతానని వాళ్ళకి మాటిస్తున్నాను. మహిళలు ముందడుగు వేసి మన ఇక్కడ జనాభా కూడా మహిళలే ఎక్కువ ఉన్నారు. మన మహిళలు తలుచుకొని నన్ను ఓటు వేసి గెలిపిస్తే మన మహిళా వంతు మహిళ సపోర్ట్గా నిలిచి మన వార్డుని డెవలప్ చేసుకోవాలని. ఈసారి ఎన్నికల బరిలో మహిళా నేతలు పోటీ పడి మరీ బరిలో దిగారు. పురుషులతో సమానంగా సమరానికి సై అంటున్నారు. ప్రధాన పార్టీల నుంచి కొందరు బరిలోకి దిగితే మరికొందరు స్వతంత్ర అభ్యర్థులుగా పోటీకి దిగి తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ఆడవాళ్ళు అన్ని రంగాల్లో రాణిస్తున్నారు ప్రతి చోట. కాబట్టి ఆ ప్రతి ఒక్క ఆఖరి మహిళను కూడా ఆదుకోవాలి. వాళ్ళ వరకు వెళ్ళి వాళ్ళ వరకు రీచ్ అయ్యి వాళ్ళకు కూడా ఏదైనా చేయాలి అనే తపనతోటి ఈ రోజు నేను రావడం జరిగింది. మన మున్సిపాలిటీలోని మహిళలకు ఎక్కువ రిజర్వేషన్ రావడం వల్ల నేను 19వ వార్డు నుంచి పోటీ చేస్తున్నాను. మీరు మహిళలను కనుక గెలిపించుకుంటే పురుషులకు భిన్నంగా వార్డును ఎక్కువ అభివృద్ధి చేస్తాము. పార్టీల నుంచి కొందరు మహిళలు స్వతంత్ర అభ్యర్థులుగా, మరికొందరు మహిళలు ఎన్నికల్లో తలపడుతున్నారు. మరి ఓటర్లు ఎవరికి పట్టం కడతారో వేచి చూడాల్సిందే. కానిస్టేబుల్ సౌమ్య, ప్రమోద్ కుటుంబాలకు ప్రభుత్వం అందిస్తున్న ఆర్థిక సాయం చెక్కులను అందజేశారు సీఎం రేవంత్ రెడ్డి. నిజామాబాద్ లో పర్యటించిన సీఎం బాధిత కుటుంబాలను పరామర్శించి చెక్కులు అందజేశారు. గతేడాది అక్టోబర్లో డ్యూటీ చేస్తుండగా దుండగుల చేతిలో కత్తిపోటుకు గురై ప్రమోద్ మృతి చెందారు. జనవరి 23న గంజాయి ముఠాను పట్టుకునేందుకు ప్రయత్నించిన కానిస్టేబుల్ సౌమ్య చనిపోయారు. మృతుల కుటుంబాలకు సర్కార్ అండగా ఉంటుందని తెలిపారు సీఎం రేవంత్ రెడ్డి. కానిస్టేబుల్ సౌమ్య, ప్రమోద్ కుటుంబాలకు ప్రభుత్వం అందిస్తున్న ఆర్థిక సాయం చెక్కులను అందజేశారు సీఎం రేవంత్ రెడ్డి. నిజామాబాద్ లో పర్యటించిన సీఎం బాధిత కుటుంబాలను పరామర్శించి చెక్కులు అందజేశారు. గతేడాది అక్టోబర్లో డ్యూటీ చేస్తుండగా దుండగుల చేతిలో కత్తిపోటుకు గురై ప్రమోద్ మృతి చెందారు. జనవరి 23న గంజాయి ముఠాను పట్టుకునేందుకు ప్రయత్నించిన కానిస్టేబుల్ సౌమ్య చనిపోయారు. మృతుల కుటుంబాలకు సర్కార్ అండగా ఉంటుందని తెలిపారు సీఎం రేవంత్ రెడ్డి. మనుషుల కోసం ఇన్నాళ్లు పార్కులు చూశాం, కానీ ఇప్పుడు కుక్కల కోసం పార్కులు ఏర్పాటు చేశారు. ఖమ్మంలో గొల్లగూడెం రోడ్డులో శునకాల కోసం ఉద్యానవనం సిద్ధం చేశారు. పెద్దలు, పిల్లలు వ్యాయామం చేసేందుకు వీలుగా ఓపెన్ జిమ్ అందుబాటులోకి తెచ్చారు. వాకర్స్ వారి వెంట తెచ్చుకునే పెంపుడు జంతువులకు కూడా ఓ విభాగాన్ని ఏర్పాటు చేశారు. ఖమ్మం నగరంలో శునకాల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన పార్కు ఆకట్టుకుంటోంది. ఖమ్మం నగర వాసులతో పాటు కుక్కలు సేద తీరేలా ఉద్యానవనాన్ని అందంగా ముస్తాబు చేశారు. పిల్లలు ఆడుకోవడానికి, పెద్దలు వ్యాయామం చేయడానికి ఓపెన్ జిమ్ ని ఏర్పాటు చేశారు. తమ వెంట తెచ్చుకునే పెంపుడు జంతువులు ఆడుకోవడానికి అవసరమైన సామాగ్రిని పార్కులో ఏర్పాటు చేశారు. కుక్కల్లో రకరకాల బ్రీడ్ జాతులుంటాయంటున్నారు జంతు ప్రేమికులు. కొన్ని బ్రీడ్ జాతి కుక్కల ఖరీదు వేలు, లక్షల్లోనూ ఉంటుందన్నారు. తెలుపు, నలుపు, గోధుమ రంగులలో కనిపించే శునకాలు ఎవరినైనా సరే ఇట్టే ఆకట్టుకుంటాయంటున్నారు పెట్ లవర్స్. ఖమ్మంలో మనకి కార్పొరేషన్ పరిధిలో డాగ్ పార్క్ పెట్టడం అనేది చాలా వినూత్నంగా ట్రై చేసి, చాలా కొత్తగా ట్రై చేసి పెట్టారు. ఇట్లాంటిది ప్రజల యొక్క సౌకర్యం కొరకు కుక్కలను తీసుకొచ్చినప్పుడు కూడా ఇక్కడ వాకింగ్ చేసుకోవడానికి కానీ, వాటికి ఆహ్లాదకరంగా వాతావరణం అందించి ఇక్కడ ఆడుకోవడానికి కానీ, అట్లానే ప్రజలు కూడా దాన్ని వదిలేసి ఇక్కడ ఎక్సర్సైజ్ చేసుకుంటా కుక్కల్ని ఇక్కడ వదిలేసుకొని కొంచెం వాటికైనా ఎక్సర్సైజ్ చేసుకోవడానికి వివిధ పరిక్రమాలన్నీ పెట్టి ఇక్కడ చాలా కుక్కల ఆహ్లాదకరమైన వాతావరణం చూపించినందుకు. అలానే డాగ్స్ కూడా స్విమ్మింగ్ పూల్ కూడా ఏర్పాటు చేశారు. డాగ్స్కి ఎంతో స్విమ్మింగ్ అంటే చాలా ఇష్టం. అట్లానే దానిలో ఆహ్లాదకరంగా కొంచెంసేపు ఎంజాయ్ చేయడానికి కానీ, స్విమ్మింగ్ చేయడానికి కానీ డాగ్స్ ఎంతో ఆహ్లాదకరంగా ఎంజాయ్ చేస్తాయని ఇలాంటి కొత్తదనంగా ప్రయత్నించినందుకు ఖమ్మం కార్పొరేషన్ వారు ధన్యవాదాలు. ఇక్కడ డాగ్ పార్క్ తెచ్చారు, ఓపెన్ చేశారు. ఖమ్మంలో ఫస్ట్ డాగ్ పార్క్ ఎట్లా ఉంటుందో చూద్దామని తీసుకొచ్చాను. ఫెసిలిటీస్ చాలా బాగున్నాయి. అంటే చిల్డ్రన్తో పాటు పెట్స్ని కూడా తీసుకొచ్చి చిల్డ్రన్ పెట్స్ ఈక్వల్ మంచి కలిసి ఆడుకోవడానికి ఉంది. అండ్ వీటికంటూ ఒక సపరేట్ ఏరియా ఫెన్స్ పెట్టించారు. మనం ట్రైన్ చేసుకోవడానికి కూడా ఇట్లా టేబుల్స్ ఇవన్నీ ఉన్నాయి. స్విమ్మింగ్ పూల్ కూడా ఉంది. ఐ థింక్ రోజు కొంచెం తీసుకొస్తే వాటికి కూడా అలవాటు అయ్యి అవి కూడా ఇంట్లోనే ఉంటాయి కదా, బయటకు వచ్చి వాటికి కూడా ఒక స్పేస్ వేరే వాటితో సోషలైజ్ అవ్వడానికి, వాటికి ఇంకా ఒక మంచి రొటీన్ వస్తుంది, మంచిగా డెవలప్ అవి కూడా ఎంజాయ్ చేస్తాయి. ఇట్స్ అ వెరీ గుడ్ ఇనిషియేటివ్. ఫస్ట్ ఇనిషియేటివ్ తీసుకొని పెట్టిన వాళ్ళందరికీ వీఆర్ వెరీ థ్యాంక్ఫుల్.
అపార్ట్మెంట్లలో, అద్దె ఇళ్లలో ఉండేవారికి కుక్కలను బయటకు తీసుకువెళ్లడం ఇబ్బందిగా ఉంటుంది. ఇలాంటి వారి ఇక్కట్లు తీర్చేందుకే ఖమ్మం నగరంలో పెట్ పార్కును నిర్మించారు అధికారులు. ఉదయం, సాయంత్రం వేళల్లో కుక్కలు నడిచేందుకు ప్రత్యేకంగా ట్రాక్ ఏర్పాటు చేశారు. కుక్కలకు దాహం వేస్తే తాగేందుకు నీటి కొలను నిర్మించారు. హైదరాబాద్, వరంగల్ తర్వాత సునకాల కోసమే ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన పార్క్ ఇదే కావడంతో నగరవాసులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. 50 లక్షల ఖర్చుతో సకల హంగులతో రూపుదిద్దుకున్న ఈ పార్కు అందరినీ ఆకట్టుకుంటోంది. ఈ ఖమ్మం పట్టణంలో పెట్ పార్కుని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ పెట్ పార్కు హైదరాబాద్లో ఒక 4 చోట్లుంది, వరంగల్లో ఒక 2 చోట్లుంది. ఈ ఖమ్మంలో మొట్టమొదటిసారి మా డివిజన్లో ఏర్పాటు చేయడం మేము మంత్రి గారికి మరియు మేయర్ గారికి, కమిషనర్ గారికి మా డివిజన్ తరఫున ఈ కుక్కల ప్రేమికులందరి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. కమిషనర్ గారి ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం ఖమ్మంలో పెట్ పార్కు అనేది ప్రపోజ్ చేశామండి 50 లక్షలతోటి. దీంట్లో ముఖ్యంగా పెట్స్కే కాకుండా వాళ్ళని తీసుకొచ్చే చిల్డ్రన్స్కి కానివ్వండి, పెద్దవాళ్ళకి కానివ్వండి. పెద్దవాళ్ళకేమో ఓపెన్ జిమ్, చిన్నపిల్లలకేమో చిల్డ్రన్ ఎక్విప్మెంట్స్, ఇంకోటి పెట్టి ఎక్విప్మెంట్స్ అరేంజ్ చేశాము. ఇది మొత్తం 50 లక్షలతో నిర్మించడం జరుగుతుంది. దీంట్లో వాకింగ్ ఏరియా కూడా ఒకటి, వాకింగ్ ట్రాక్ ఒకటి రెడీ చేశాము. ఇంకా స్విమ్మింగ్ పూల్ ఒకటి ఉంది. ఇంకా పెద్దవాళ్ళకి, పిల్లలకు కానివ్వండి, వాళ్ళకి టాయిలెట్స్ ఫెసిలిటీ కూడా దీంట్లో అరేంజ్ చేశాము. చిన్నారులను ఫోన్లు, టీవీల నుంచి డైవర్ట్ చేసేలా పార్కులో ఆకట్టుకునేలా రంగురంగుల బొమ్మలు చిత్రీకరించారు. ఇన్నాళ్ళు కుక్కతో బయటికి వెళ్లే పరిస్థితి ఉండేది కాదు. ఇప్పుడు పిల్లలైనా, పెద్దలైనా కుక్కలను బయటకు తీసుకువచ్చి వాటిని బయట తిప్పే అవకాశాన్ని కల్పించారు. మున్సిపల్ ఎన్నికల టైంలో మల్లన్న సాగర్, కొండపోచమ్మ సాగర్ నిర్వాసితులు కీలకంగా మారారు. మాజీ సీఎం కేసీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్ మున్సిపల్లో నిర్వాసితుల సమస్యలు చర్చకు వస్తున్నాయి. 6 వార్డుల్లో ఉన్న నిర్వాసిత గ్రామాల్లో ఇప్పటికే నిరసనలు కొనసాగుతున్నాయి. మల్లన్న సాగర్ ముంపు గ్రామాల పునరావాస కాలనీ గజ్వేల్, ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీలో విలీనమయ్యాయి. సిద్దిపేట జిల్లాలోని కొండపాక మండలం ఎర్రవల్లి గ్రామ పంచాయతీతో పాటు తిప్పారం గ్రామ పంచాయతీ పరిధిలోని మదిర గ్రామమైన సింగారం, తొగుటిగ మండలంలోని బ్రాహ్మణ బంజేరుపల్లి, లక్ష్మాపూర్, పల్లెపహాడ్, వేములఘాట్, ఏటిగడ్డ, కిష్టాపూర్ గ్రామ పంచాయతీలను గజ్వేల్, ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీలో విలీనం చేశారు. మల్లన్న సాగర్ రిజర్వాయర్లోకి నీటిని విడుదల చేసే ముందు ముంపు గ్రామాల ప్రజల కోసం గజ్వేల్, ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ పరిధి ముట్రాజ్పల్లి, సంగాపూర్, గజ్వేల్ రెవెన్యూలో పునరావాస కాలనీని ఏర్పాటు చేశారు. ముంపు గ్రామాలకు చెందిన దాదాపు 1000 కుటుంబాలు అక్కడ నివాసం ఉంటున్నాయి. మల్లన్న సాగర్, కొండపోచమ్మ సాగర్ ప్రాజెక్టుల కారణంగా తమ ఊళ్లు, భూములు కోల్పోయిన నిర్వాసితులు ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల్లో కీలక శక్తిగా మారుతున్నారు. ముఖ్యంగా కేసీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్ మున్సిపాలిటీలో నిర్వాసితుల సమస్యలు ప్రధాన చర్చనీయాంశంగా మారాయి. ప్రాజెక్టుల పేరుతో తమ జీవితాలు తారుమారు అయ్యాయని భావిస్తున్న నిర్వాసితులు ఈసారి ఓటు ద్వారా తమ ఆవేదనను వ్యక్తం చేయాలని సిద్ధమవుతున్నారు. ఇప్పటికే నిర్వాసితుల సమస్యలపై నిరసనలు కొనసాగుతున్నాయి. ఇంకేవి రాలేదు, సరిగా ఏవి రాలేదు. రాకుండా కానీ రాత్రి ఎల్లగొడితే పోయి పల్లెపాడు వచ్చాం. ఆ పల్లెపాడు నుంచి కూడా తొగిటపడాల నుంచి మేము వచ్చేటికైనా 5 ఏళ్ళు అవుతుంది. ఇంతవరకు ఏ ప్యాకేజ్ లేదు. మొత్తం నిరాశ, మొత్తానికి ఆడవాళ్ళు కూడా ఉండరు. ఎన్నిసార్లు చెప్పినా కానీ ఏం లావలేదు, సాధించుకున్నాం. ఖచ్చితంగా వాళ్ళ ఫామ్ హౌస్ కూడా ముట్టడించాం. ఖచ్చితంగా మా సమస్యలు పరిష్కరించండి నాయన, ఈ సమస్యలు పరిష్కరించండి, మా వినతి పత్రం తీసుకోండి అని కూడా చెప్పాం. దానికి కూడా అతను స్పందించలేదు. కానీ ఈ ఓట్లలో, ఎలక్షన్లలో ఇప్పుడు ఎమ్మెల్సీ మాట్లాడుతున్నాడు. అధికారంలో ఉండగా ఒక్క పని చేస్తే అయిపోయేదాన్ని. మల్లన్న సాగర్, కొండపోచమ్మ నిర్వాసితులకు నష్టపరిహారం, పునరావాసం, ఇళ్ల స్థలాలు, ఉపాధి అవకాశాల వంటి అంశాలు ఇంకా పూర్తిగా పరిష్కారం కాలేదు. గత ప్రభుత్వ హామీలు కాగితాలకే పరిమితమయ్యాయని, జీవన భద్రత కల్పించలేదని వారు వాపోతున్నారు. ఈ అసంతృప్తి ఇప్పుడు ఎన్నికల వాతావరణంలో గులాబీ పార్టీకి పెద్ద సవాలుగా మారింది. గజ్వేల్ మున్సిపాలిటీ పరిధిలో మొత్తం 6 వార్డులలో నిర్వాసిత గ్రామాలున్నాయి. మల్లన్న సాగర్ నిర్వాసితులకు కేటాయించిన R&R కాలనీలో సమస్యలు రాజ్యమేలుతున్నాయి. కాలనీలకు సరైన రోడ్లు, డ్రైనేజీలు లేవు. మేఘాలపై నిర్మించిన ఇండ్లు, డ్రైనేజీలు శిథిలావస్థకు చేరుకున్నాయి. మౌలిక వసతులు లేక వారంతా నిత్యం సమస్యలతో జీవనం సాగిస్తున్నారు. నిత్యావసరాల కోసం 2-3 కిలోమీటర్ల దూరం వెళ్లాల్సి వస్తుంది. సొంతూళ్లలో ఉన్నప్పుడు ఏదో ఒక పని దొరికేదని, ఇక్కడికొచ్చాక పనులు లేక ఆర్థికంగా చాలా ఇబ్బందులకు గురవుతున్నామని నిర్వాసితులు ఆవేదన చెందుతున్నారు. మా మీద మాకు రావాల్సినటువంటి ప్రతి ఒక్కటి ఆయనకు పూర్తి సమాచారం ఉన్నది కాబట్టి వారు ఇప్పియాల్సిందిగా ఇచ్చే విధంగా పోరాటం చేయాల్సిందిగా, మా గురించి అసెంబ్లీలో పూర్తిగా మా అన్యాయాల మీద మాట్లాడి మాకు రావాల్సినటువంటి ప్యాకేజీలైనా
R&R అయినా ఇంకా ఇలాంటివి వచ్చేటివి ఉన్నా మాకు ఇంకా ప్లాట్లు కూడా చాలా మందికి పెండింగ్లో ఉన్నాయి వేములవాడ గ్రామంలో. ఇక్కడ నీళ్ళ సమస్య, డ్రైనేజ్ సమస్య అన్నీ ఉన్నాయి. ముంపు గ్రామాలకు ఎలాంటి వసతులు లేవు ఇక్కడ. అయినా మమ్మల్ని తీసి ఇప్పుడు గజ్వేల్ మున్సిపాలిటీలో కలిపారు. మాకు ఆ మున్సిపాలిటీలో కలపడం వల్ల చాలా అంటే చాలా ఇబ్బందులు. మేము ఎక్కడికి వెళ్ళాలో అర్థం కాదు, ఏ ఆఫీసర్ని అడగాలో అర్థం కాదు. ఇప్పుడు ఇక్కడ మున్సిపాలిటీ మా పరిధిలోకి వచ్చి మీరు ఇల్లు కట్టుకున్నారు కాబట్టి మీరు మా మున్సిపాలిటీలో కలుపుతున్నామని చెప్పేసి వాళ్ళు మాట్లాడుతారు. కానీ మాకు రావాల్సిన సమస్యలు ఎలా తీరుతాయని మా బాధ మాకుంది. అభివృద్ధి పేరుతో భూములు తీసుకున్న గత ప్రభుత్వం హామీలు, పునరావాసంపై సరైన చర్యలు తీసుకోలేదని వారు నిరసన బాట పట్టారు. ఇప్పుడు ఓట్ల కోసం తమ కాలనీలకు వస్తున్న బీఆర్ఎస్ నేతలను నిలదీస్తున్నారు నిర్వాసితులు. దీంతో నిర్వాసితులు తమ ఓట్ల ద్వారా ఎలాంటి తీర్పునివ్వనున్నారని సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. జగిత్యాల జిల్లా ఎండపల్లి మండలంలో చిరుత సంచారం కలకలం రేపుతోంది. అంబారిపేట, కొత్తపేట గ్రామాల శివారుల్లో చిరుత సంచారాన్ని గమనించారు రైతులు. పంట పొలాలకు ఉదయం నీళ్లు పెట్టేందుకు వెళ్లిన రైతులకు చిరుత కనిపించిందన్నారు. రైతుల కేకలతో సమీప పొదల్లోకి చిరుత పారిపోయింది. ఘటనా స్థలంలో పాదముద్రలను సేకరించారు ఫారెస్ట్ ఆఫీసర్స్. ఇక గ్రామస్తులను అలర్ట్ చేశారు అధికారులు. నిర్మల్ జిల్లా బాసర రైల్వే స్టేషన్లో కోతుల దాడులతో ప్రయాణికులు బెంబేలెత్తుతున్నారు. బాసర రైల్వే స్టేషన్లో చిన్నారిపై కోతి దాడి చేసింది. కోతి దాడిలో చిన్నారికి గాయాలయ్యాయి. బాసర రైల్వే స్టేషన్లో కోతులు తరచూ ప్రయాణికులపై దాడులు చేస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు స్థానికులు. కోతుల సంచారాన్ని నియంత్రించాలని కోరుతున్నారు స్థానికులు, ప్యాసింజర్స్. కాంగ్రెస్ ను గెలిపిస్తే కరీంనగర్ ను మరింత అభివృద్ధి చేస్తామన్నారు నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్ఛార్జి వెలిచాల రాజేందర్రావు. కరీంనగర్ జిల్లా కేంద్రంలోని 9వ డివిజన్లో ఎన్నికల ప్రచారం చేశారు. కాంగ్రెస్ అభ్యర్థి వసంతలక్ష్మికి మద్దతుగా క్యాంపెయిన్ చేశారు. ఇక నగరంలో మౌలిక వసతుల కల్పనతో పాటు ఇక్కడి యువతకు ఉపాధి కల్పిస్తామని చెప్పారు. 2 ఏళ్లుగా చేస్తున్న అభివృద్ధి, అమలు చేస్తున్న పథకాలను ప్రజలకు వివరించారు వెలిచాల రాజేందర్. కాంగ్రెస్ పార్టీకి బ్రహ్మాండంగా మీ ఆలోచనలకు అనుగుణంగా, మా ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తాం. వారు మంచి అభివృద్ధి కాంగ్రెస్ పార్టీలో అవకాశం ఇవ్వండి. ప్రభుత్వం మారుతుంది, మేమే పనులు చేయగలుగుతాము. ఇవి తెలంగాణ అప్డేట్స్. స్టే ట్యూన్డ్ టు V6 న్యూస్.